స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఆ దృశ్యాలను కూడా మనం ప్రస్తుతం లైవ్ లో చూద్దాం. అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ కూడా ఒకసారి లైవ్ లో చూద్దాం. రైట్, చూస్తున్నాం. సూపర్ విక్టరీ సాధించడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అక్కడికి వేలాది మందిగా కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం లైవ్ లో కంటిన్యూగా చూద్దాం. అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ కూడా అయితే ఒకసారి గోదావరి జిల్లాలు మొత్తం కూడా ఒక ఉప్పెనలా ఈసారి అక్కడ ప్రభంజనం సృష్టించింది కూటమని మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. 2014 నాటి ఫలితాలు రిపీట్ అయ్యే అంతకు మించి కూడా ఇక్కడ స్థానాల్లో విజయం సాధించబోతున్నటువంటి పరిస్థితి. సో ఏలూరు నుంచి రాంబాబు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, ఏంటి అసలు ఎలాంటి ఫలితాలు ఈసారి దక్కించుకున్నారు? అక్కడ వచ్చినటువంటి మెజార్టీలు కావచ్చు, లేకపోతే మనకు చాలా మంది కూటమి సంబంధించినటువంటి దాంట్లో ఓట్ ట్రాన్స్ఫర్ ఉంటుందా లేదా, రకరకాల ఈక్వేషన్స్, ఈ స్థానంలో వీళ్ళకి మెజార్టీ వచ్చే అవకాశం ఉంది, వీళ్ళకి పట్టుంది, ఇలాంటివన్నీ కూడా చూసాం. కానీ అలాంటివి ఏమి వర్కౌట్ అయినట్లే. ఓవరాల్ గా ఉమ్మడి జిల్లాలో ఎలాంటి ఫలితాలు వచ్చాయి? ఆ ఫలితాలు రావడం పట్ల అక్కడ కూటమి నుంచి ఎలాంటి స్పందన వినిపిస్తోంది?